హాయ్ నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ శ్రీనివాస్ వాలేటి. ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి స్వేచ్ఛ వారిది. కానీ మన స్వేచ్ఛ ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ రాసేటప్పుడు అంబేద్కర్ గారు కూడా జాగ్రత్త తీసుకున్నారు. కానీ మనోళ్ళు ఎందుకో ఆ విషయం మర్చిపోతున్నారు. ఒపీనియన్ చెప్పేది పద్ధతుల మీద, కానీ చెప్పేటప్పుడు ఆ పద్ధతే మిస్ అయిపోతున్నారు. దానివల్ల కాంట్రవర్సీలు, యూట్యూబ్ ఛానళ్లకు వ్యూస్, సెలబ్రేషన్లు అన్నట్లు అయిపోయింది. లేకపోతే ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మొదలెట్టి వాళ్ళ డ్రెస్ ఎలా ఉండాలో యాక్ట్ చేసి మరి చూపించేసి ఓవర్ యాక్షన్ చేసేసారు. అంతటితో ఆగకుండా అనవసరమైన పదాలు దొర్లించేశారు శివాజీ. దీంతో అది కాంట్రవర్సీ అయిపోయింది. దాని మీద రియాక్షన్ల మీద రియాక్షన్లు, యాక్షన్లతో మోత మోగించేస్తున్నారు. ఆ రియాక్షన్లో భాగంగా అన్వేష్ అనే యూట్యూబర్ చాలా ఓవర్ యాక్షన్ చేసేశాడు. శివాజీ వాదనకు కౌంటర్ ఇవ్వడం ఈయన కాన్సెప్ట్. ఈయన కూడా సరిహద్దులు మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మనం గోచీలు కట్టుకునేవారం, జాకెట్లు లేవు, అన్నీ బ్రిటిషోడు నేర్పించాడన్నాడు. వస్త్రధారణ వల్ల ఇబ్బంది పడుతున్నామని గరికపాటి గారంటే ఆయన ఎందుకు టెంప్ట్ అవుతున్నాడని మాట్లాడాడు ఈ అన్వేష్. ఇక ద్రౌపది, సీత వీరిని కూడా మెన్షన్ చేస్తూ ఆయన ఇష్టం వచ్చినట్లు వాగేశాడు. దీంతో అది కూడా కాంట్రవర్సీగా మారింది. ఏకంగా అన్వేష్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు జనం. కెమెరా ఉండి ఛానల్ ఉంటే ఏమైనా వాగొచ్చు అనుకుంటే చాలా ప్రమాదం. ఎవరిని పడితే వారిని కించపరచడానికి మనం ఎవరు? మనకు ఏ హక్కు ఉంది? నీ వాదన, నీ అభిప్రాయం వినిపించేటప్పుడు అందులో ఇంకొకరిని కించపరిచేలా పొరపాటును కూడా రాకూడదు. వస్తే నీ అభిప్రాయం కూడా గాలికి పోయి ఆ పొరపాటే వినపడుతుంది. దాని మీదే చర్చ జరుగుతుంది. శివాజీ విషయంలోనూ అదే జరిగింది, అన్వేష్ విషయంలోనూ అదే రిపీట్ అయింది. రైట్, ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు బీజేపీ నుంచి అన్న ఆదిశేష్ గారు, అలాగే సోషల్ క్రిటిక్ నరోత్తమ్ త్రిపురనేని గారు మనతో పాటు లైవ్లో సిద్ధమన్నారు. ముందుగా నరోత్తమ్ గారితో, సార్ నరోత్తమ్ గారు ఏమంటారు? అన్వేష్ గారు అనాల్సిన అనేశారు. ఇప్పుడు మార్నింగ్ చూస్తే ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి అంటున్నాడు సార్. అదే, నమస్కారం. అసలు అన్వేష్ గారు అంటాం చాలా అసలు అనవసరం. అన్వేష్ అన్వేష్ ఒక విధవ, ఈజ్ సుంట అనొచ్చు. ఓకే, బేసికలీ ఇప్పుడు ఏంటంటే ఇదొక పెద్ద, ఇప్పుడు అతని గురించి మాట్లాడాల్సిన పెద్ద అవసరం, చారిత్రక అవసరం కానీ ఏదో పెద్ద ఇప్పుడు అతని గురించి మాట్లాడాల్సిన పెద్ద విషయం కాదు. అతను ఒక చిన్న చీడ పురుగు పట్టింది. కానీ ఇప్పుడు ఏంటంటే అతను ఛానల్ కి 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు దగ్గర. ఆ సబ్స్క్రైబర్స్ దే ఆర్ ఆల్ ఛానలైజ్ టు హిస్ మేనరిజమ్స్, ఛానలైజ్ టు హిస్ అండర్స్టాండింగ్. ఇదంతా ఉంది. కొంచెం ఆ పర్సనాలిటీ కొన్ని ఉంటాయిలే. సో ఇప్పుడు ఇతని మాటలు ఏదైనా చెప్పేటప్పుడు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ప్రభావితం అవుతారు. ఆ ప్రభావితం అవ్వకూడదు. అందరూ అతని ఛానల్ ని మొత్తం అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ బటన్ కొట్టండి. ప్లస్ తన్ని అవసరమైతే వేరే దేశంలో ఉన్నాడు కాబట్టి కేసు పెట్టి ఎక్స్ట్రాడైట్ చేయాలన్నా కూడా చేయటం తప్పు కాదు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు సమాజంలో తిరగకూడదు. అసలు వీడికి ఎన్ని గుండెలు ఉంటే ఈ మాట అంటాడు? అసలు బ్రిటిషర్స్ మన దేశానికి నాగరికత నేర్పారంట. బ్రిటిషర్స్ మనం తరిమి కొడితే ఇవాళ వరకు కొడుకోలేదు వాళ్ళు. ప్రపంచం మొత్తం తెలుసు మనం తరిమి కొట్టాం వాళ్ళని. అటువంటి చరిత్ర మనది. వాళ్ళు మనకి నాగరికత నేర్పారని అంటాడు. దానికి సపోర్ట్ చేసేది కూడా కమెంట్స్ ఉన్నాయి. అది చాలా బాధాకరంగా ఉంది. అదొకటే కాదు, బయట ప్రపంచాన్ని చూసి నేను ఇంప్రూవ్ అయ్యాను అన్నారు సార్. చెప్పండి. ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, బట్ ఆయన ట్రావెల్ షోలు చేస్తూ నేను బయట ప్రపంచాన్ని చూసి నేను ఇంప్రూవ్ అయ్యాను అంటాడు అతను. ఏమది ఆ ఇంప్రూవ్మెంట్ కాదు, దట్స్ ఎ డిటీరియోరేషన్ ఆఫ్ హిస్ సెల్ఫ్. అసలు సర్వశాస్త్రాలు ప్రపంచానికి నేర్పిన వేదభూమి ఇది మనది. ఇక్కడ ఈ వేదభూమికి ఇంకొకరు వచ్చి నేర్పించాలా, నాగరికత నేర్పించాలా. అది కూడా ఏమంటాడు? నాగరికత, ఎడ్యుకేషన్. వాట్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. వీడు అసలు మనిష, పశువా? ఐ థింక్ ఇతని గురించి మాట్లాడకూడదు, వేస్ట్ అంటం కన్నా కూడా ఇతన్ని యూ హ్యావ్ టు బ్యాన్ సచ్ పీపుల్ అండ్ బ్రింగ్ దెమ్ టు టాస్క్. ఇప్పుడు గరికపాటి గారిని అంటాడు. అసలు గరికపాటి గారు సహస్ర అవధానండి. ఆయన మొత్తం మార్గదర్శకుడు. చాలా మంది, మన మెజారిటీ మతానికి ఒక మార్గదర్శకుడు. అతన్ని పట్టుకుని ఎన్ని గుండెలుంటే ఆ మాట అంటాడు.
కోసేసుకోవాలంట. ఏంటది అసలు అతనికే అసహ్యం అనిపించట్లేదా ఇట్లా సమ్ వల్గర్ మాట్లాడటానికి? వర్డ్స్ యూజ్ చేశారు సార్. టెంప్ట్ అయితే అనేసి ఆయన పట్టుకుని హార్మోన్లు అంటూ ఇట్స్ నాట్ గుడ్. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఇన్‌హ్యూమన్. యా. మా వల్గర్ ప్లస్ ఇన్‌హ్యూమన్. అతను మానసిక పరిస్థితి ఇవన్నీ కొంచెం వి హావ్ టు రియల్లీ అసెస్. అటువంటి వాళ్ళని అసలు బ్యాన్ చేయాలి. దే డోంట్ హావ్ ఎనీ రైట్ టు ఈ ఫ్రీడమ్. మీరు ఇందాక అన్నారు చూడండి, రాజ్యాంగంలో మనకిచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎస్ సార్. అది చాలా జాగ్రత్తగా ఇచ్చారు. ఇట్స్ వన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. బట్ అది చాలా జాగ్రత్తగా వాడాలి. ఇటువంటి వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఐ డోంట్ థింక్ వాళ్ళు అర్హులు కాదు. ఎందుకంటే వాళ్ళ మానసిక పరిస్థితి చాలా ఆ, చాలా దిగజారిపోయింది. ఇప్పుడు ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఐ ఫీల్ ఇది కావాలని ఇది కావాలని తీసుకొచ్చిన కాంట్రవర్సీని కూడా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న గాలివాన్ని ఆపేయాలంటే ఒక పెద్ద గాలివాన్ని తీసుకురావాలి, పెద్ద Okay. ఇష్యూని తీసుకురావాలి. ఇప్పుడు శివాజీ గారి మీద పడింది. శివాజీ గారు కొంచెం మేబీ ఒక మాట తూలారు, బట్ చేసింది తప్పే. తప్పే వాట్ ఎవర్ హ్యాపెండ్ అది అయింది. ఇప్పుడు దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇతను వచ్చాడు అని నేను అనుకుంటున్నాను. మేబీ ఐఎమ్ రాంగ్ ఆల్సో. అంటే ఏ విధంగా అంటారు సార్? ఏ విధంగా అంటారు? డైవర్ట్ అంటే ఇప్పుడు తిట్లు ఫోకస్ అంతా మొత్తం తిని మీద పడిపోయింది కదా. ఇప్పుడు శివాజీ ఉన్నారు, తను ఉన్నారు, లైమ్ లైట్ లో తను ఉన్నారు, ఆయన ఉన్నారు. ఇప్పుడు టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయింది కదా, ఈయన మీదకి వచ్చింది కదా. ఇప్పుడు ఇతను వీడు అన్వేష్ మీదకి వచ్చింది కదా. ఇప్పుడు అన్వేష్ మీద మాట్లాడుతున్నారు కదా. నౌ పీపుల్ హావ్ ఫర్గాటన్ వాట్ శివాజీ సెడ్. ఎస్ రైట్. ఒక్కసారి బీజేపీ నేత ఆదిశేష్ గారితో మాట్లాడతాం సార్. ఆదిశేష్ గారు నమస్తే సార్. సార్ నమస్కారం. ఏం భయం లేకుండా పోయిందేమో అనిపిస్తుంది సార్. లవర్స్ డే రోజు మీరు ఉరుకులు పరుగులు ఎత్తిచ్చేవారు, లవర్స్ని తాళి కట్టించో ఒక భయం అంటూ ఉండేది. కొంతమంది జనాలు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఏదో కొంత ఉన్నారు వీళ్ళు వస్తారా అనేసి. కానీ కొద్ది రోజులకు చూస్తే సంస్కృతి సంప్రదాయాలు అంటే గౌరవం లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఈరోజు విదేశాలు పట్టుకుని తిరుగుతూ ఆ యూట్యూబ్లో వ్యూస్ వచ్చిన దానికి డబ్బులు సంపాదిస్తూ తిరిగే వాడు కూడా సార్ అన్నారు కాబట్టి నేను కూడా గౌరవం ఇవ్వదలుచుకోలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ద్రౌపది సీతగా ఇట్లా పేర్లు పెట్టి పిలుస్తూ మనం ఆరాధించే దేవతలను తల్లులాగా మనం గౌరవించే వాళ్ళని చాలా అసభ్యంగా మాట్లాడారు సార్. వాళ్ళు ఏమైనా టీ షర్ట్స్ వేసుకున్నారా, వాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడాడు. అతని గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నాం, కానీ ఇలాంటి వాళ్ళకి గడ్డి చెప్పడానికి మీరు ఎందుకు కామ్గా ఉన్నారు, చూస్తూ ఉన్నారు అనిపిస్తుంది సార్. సార్ వైకే న్యూస్ అది యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి చర్చలోకి నన్ను తీసుకొచ్చారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇప్పుడే సార్ చెప్తూ మాట్లాడుతున్నారు. నేను కూడా హైకోర్టు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. రాజ్యాంగం సిటిజన్స్ ఆఫ్ ఇండియాకు అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. అట్లా అని చెప్పేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి ఎదుటి వారి యొక్క మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. 100 కోట్ల మంది హిందువులు ఆరాధ్యంగా జననీ జన్మభూమిచ్చ స్వర్గాలపై గరియేసి అన్న శ్రీరామచంద్రుడు ఏదైతే తల్లిగా మనం ఏదైతే సీతాదేవి ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ అటువంటి సీతాదేవి తల్లి కష్టాలు అనుభవించిన అగ్ని పునీతి బయటకు వచ్చినటువంటి ఏదైనా దేశం గురించి సంస్కృతి గురించి మాట్లాడాలి, ఈ దేశం గురించి చెప్పాలి అంటే సీతాదేవి గురించో శ్రీరామచంద్రుని గురించి చెప్తున్నటువంటి ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో తిండి తిని, ఈ దేశం గాలి గురించి ఇప్పటికీ ఈ దేశం ప్రజలకు సంబంధించినటువంటి వ్యూస్ ద్వారా బతికేటువంటి ఒక బెస్ట్ ఫెలో, నేను డైరెక్ట్ మాట్లాడుతాను, బెస్ట్ ఫెలో. నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడి వరకు ఉండాలి అంటే శివాజీ యొక్క ఒపీనియన్ చెప్పాడు, నీ ఒపీనియన్ చెప్పేంత వరకు ఉండాలి. కానీ హిందూ మనోభావాలను కించపరిచేటువంటి ఏదైతే ఉందో ఇది సహించరనేది, ఇది యావత్ హిందూ సమాజం ఖండించాల్సిన విషయం. అదేవిధంగా విషయం ఏంటంటే శివాజీ గారి ఒపీనియన్ ఎంతవరకు కరెక్టా లేదా అనేది చర్చ కాదు ఇప్పుడు. కానీ గరికపాటి గారు మాట్లాడిన విషయాలు, గరికపాటి గారు మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది యువత, మహిళలు, కుటుంబాలు, సమాజము ఒక మంచి డైరెక్షన్ తో ఈ దేశంలో ఈ రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన ఫాలో అవుతున్నారు. ఒక మంచి సమాజం నిలబడేటువంటి వ్యక్తి ఒక మాటను పట్టుకొని విచిత్రంగా మాట్లాడడం, నీకు ఒపీనియన్ నచ్చలేదు, నీ ఒపీనియన్ చెప్పొచ్చు, కానీ విమర్శ అది నేను చెప్పాలంటే కూడా నాకే దురుద్భాసనంగా ఉంది, నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తుల మీద కేసు పెట్టాలి, ప్రభుత్వం ఆలోచించాలి. రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ విధమైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఆ విధంగా తీసుకునే విధంగా ఆలోచిద్దామని నేను విన్నవించుకుంటాను ప్రభుత్వాన్ని. రైట్. ఒక్కసారి అనిందంత అనేసి తను ఏమన్నాడో ఒక్కసారి మీరు ఆడియో కూడా మీకు వినిపిస్తాను సార్. ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి
యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవుని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి, రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జోరులేంది కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు అని ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయిలు వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరేం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ద్రౌపది దేవికి ఎంత అహంకారం చూశారు సార్ మీరు చెప్పినట్టుగా. అహంకారం కాదు అంటారు కదా, పలుపు. విన్నారా? మంచిగా చెప్పాలంటే మధ్యలో పలుపు. నేను అతను అంటున్న మాట, మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పు అంటే తను క్షమాపణ కోరుతున్నాడు. దానికి మనం ఆ తప్పుని సరే అని మనం ఒప్పుకొని ఓకే క్షమాపణ తీసుకుంటే సరే, లేకపోతే మనకి దరిద్రం అంటున్నాడు. మళ్ళీ విన్నారు వాడు ఏం మాట్లాడుతున్నాడు. అదే వాడికి దరిద్రం ఏంటని చూపించాలి. తీసుకెళ్లి ఉబ్బోబెట్టి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే తెలుస్తుంది. చెప్తున్నా, ఇటువంటి వాళ్ళకి అది చెయ్యాలి. ఎండింగ్ కూడా మరొకసారి వినండి సార్, ఎంత అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడంటే. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరేం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ ఎంత ఒకటి ఇప్పుడు సులకనగా అయిపోయింది సార్. శివాజీ గారు అనుకోండి, ఈయన తప్పు చేశాడు, తప్పు మాట్లాడాడు, అందుకు అందరు ఖండించారు. బట్ ఆయనకు ఒక స్థాయి ఉంది. ఇది ఒక అగ్రనటుడుగా 70 మూవీస్ లో చేసిన వ్యక్తి. ప్రతి మనిషి తప్పు చేస్తాడు, తప్పు సరిదిద్దుకున్నాడు. తర్వాత కొంచెం దానికి కూడా కౌంటర్లు ఇచ్చారు. మహిళా కమిషన్ ముందు కూడా వెళ్ళి సారీ చెప్పాడు సార్. అన్వేష్ అంత సీన్ లేదు. ఇప్పుడు అన్వేష్ అనుకోండి, వాడు బతుకెంత, వాడు చిల్డ్ర రోడ్ సైడ్ ఫెలో వెళ్ళిపోయి ఏదో వీడియోలు చేసుకుంటూ, అది కూడా చెత్త వీడియోలు కొన్ని చూస్తే అసలు ఫ్యామిలీ తోటి కూర్చొని చూడలేము అటువంటి. సార్ వాట్ ఎవర్ అదేదో జరుగుతుందంటే, దిస్ ఫెలో హ్యాస్ ద అడాసిటీ టు కమ్ అండ్ ఇన్సల్ట్ అవర్ కల్చర్. అసలు ఎటువంటి పర్సన్ వీడు, కల్చర్ ని అబ్బా వీడి మాటలు నిజంగా చెప్తున్నాను. సైలెంట్ గా ఉంటే గనక మనం ఇది ఒక ఐ థింక్ వి అవర్ సెల్స్ ఆర్ డిస్ట్రాయింగ్ అవర్ సొసైటీ. ఇటువంటి వాడిని వి హావ్ టు పనిష్, ఫర్ షూర్ వి హావ్ టు పనిష్. ఎందుకంటే ఎన్ని గుండెలు ఉంటే సీతాదేవి, ద్రౌపది, పాంచాలి దేవి గురించి మాట్లాడతాడు. ద్రౌపది మాత ఏంటి వస్త్రాభరణ చేస్తున్నా కూడా మొత్తం సభలో మొత్తం వస్త్రాభరణం చేస్తే ఆఖరి వరకు తన వస్త్రాన్ని తను కాపాడుకుంది. అది మన భారతీయ స్త్రీ లక్షణం. ఆ భారతీయ స్త్రీ గురించి మాట్లాడతాడు వీడు వచ్చేసి వీళ్ళు రేపులు జరుగుతున్నాయి అంటాడు. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, వాట్ కైండ్ ఆఫ్ ఎ మైండ్ సెట్ దిస్ గై హ్యాస్. ఇప్పుడు ఏంటంటే ఇటువంటి వాళ్ళు మైండ్ సెట్ ఏంటంటే, వాళ్ళ సొంత వాళ్ళని,
వాళ్ళ ఓన్ కంట్రీని, వాళ్ళ ఓన్ పీపుల్ ని తిట్టడం ఈజీ, సాఫ్ట్ టార్గెట్. బయట వాళ్ళని తిట్టాడు అనుకోండి, వాడు ఉన్న దేశంలో మిగతా వాళ్ళని తిట్టాడంటే ఒక్కో పెడితే కొడతారు, Yes. పిచ్చ కొట్టుడు కొడతారు. అందుకనే మన తిట్టడం సేఫ్ అనుకుంటున్నాడు దిస్ గైస్. ఇంకోటి మన ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఇది మైక్రో లెవెల్ ఇష్యూస్ అండి. Sir. ఇప్పుడు అన్వేష్ గాని, శివాజీ గాని రకరకాల ఇష్యూస్ చాలా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా. దిస్ అన్ ఇంటర్నేషనల్ మాఫియా టు డీస్టెబిలైజ్ ద హార్మనీ ఆఫ్ అవర్ కంట్రీ. ఇప్పుడు రూలింగ్ పార్టీ బీజేపీ మెజారిటేరియనిజం ని సపోర్ట్ చేస్తాం, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది. పహల్గామ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మన ఖ్యాతి పెరిగింది. మనం ఇంకా తిప్పికొట్టాము, మన ఎంపీలందరినీ బయట పంపించి వాళ్ళ అబద్ధాలని కూడా తిప్పికొట్టాము, బాగా ప్రచారం అయిపోయింది. ఇప్పుడు దే ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై అదర్ థింగ్స్, అదర్ డైనమిక్స్ గ్లోబలీ. ఇప్పుడు ప్రపంచ దేశాలు, అగ్రదేశాలు దే వాంట్ గెట్ బ్యాక్ ఎట్ అవర్ కంట్రీ, సెటిల్ స్కోర్స్. అందుకే ఇప్పుడు బంగ్లాదేశ్ ని వాడుతున్నారు. బంగ్లాదేశ్ లో ఇన్ని సంవత్సరాలుగా, డికేడ్స్ గా జరుగుతున్నాయి మన మీద దాడులు జరుగుతున్నా. ఇప్పుడు ఎందుకు సర్ఫేస్ అవుతున్నాయి, బాగా ఓవర్ పాపులరైజ్ ఎందుకు చేస్తున్నారంటే మనని ప్రవోక్ చేయటం, అదొకటి. ఎప్పుడు లేదు, ఇప్పుడు ఎక్కువగా చూపిస్తున్నారు. ఎందుకంటే 1971 వార్ కి ఇందిరాగాంధీ రియాక్ట్ అయ్యారు, అట్లా ఇప్పుడు మోడీ గారు రియాక్ట్ అవ్వాలి, అనాలజీస్ కూడా తీసుకురావడానికి కారణం అది. ఎందుకంటే somehow they want to push us into that. మైక్రో లెవెల్ నుంచి, నేషనల్ లెవెల్ నుంచి, ఇంటర్నేషనల్ లెవెల్ మొత్తం వాళ్ళంతా చూసారంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు. సో దట్ అసలు ఇంటెన్షన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇట్లా రావాలి, ఇట్లా పెద్ద గాలివాన్ అవ్వాలి, కింద నుంచి పై దాకా పెద్ద ఇష్యూస్ అవ్వాలి. అయిన తర్వాత మనం వీ విల్ బీ ఇన్ స్పాట్ ఆఫ్ బాదర్, దిగాలి, ఏదో వార్ సిచ్యువేషన్ తీసుకురావాలి. రకరకాల డైనామిక్స్ ఉన్నాయి. అమెరికా ఆల్సో నీడ్స్ వార్ ఈ టైంలో. వార్ రావాలి. అప్పుడు ఇట్స్ ప్రాక్సీ గవర్నమెంట్ రన్నింగ్ ఇన్ బంగ్లాదేశ్. ఇప్పుడు వార్ అక్కడ పెడితే సైలెంట్ గా చైనా, గుంటనక్కలాగా పాకిస్తాన్ వస్తుంది, అమెరికా వస్తారు. అగైన్ మొత్తం అక్కడ చికెన్ నెక్ కారిడార్ ఉంది కదా దేశానికి, ఆ చికెన్ నెక్ సరిహద్దు, ఆ కారిడార్ ని క్యాప్చర్ చేయాలి, డీస్టెబిలైజ్ చేయాలి. చేస్తే ఈ నార్త్ ఈస్ట్ అన్నది 7 స్టేట్స్ అనేది డివైడ్ అయిపోతాయి మన దేశం నుంచి. ఆటోమేటిక్ డివైడ్ అంటే ల్యాండ్ రూట్ కట్ అయిపోతుంది. కట్ అయిపోయినప్పుడు అది ఇంకో దేశాన్ని చేయాలి. దే నీడ్ అ సిచ్యువేషన్ వేర్ దే కెన్ డీస్టెబిలైజ్ దిస్ నెక్సెస్. ఇప్పుడు మనం ఇది ఒక నెక్సెస్ టు డీస్టెబిలైజర్స్. బికాస్ ఇప్పుడు మన దేశం చూడండి, ఇప్పుడు బ్రిక్స్ అన్నది తీసుకొచ్చాం. బ్రిక్స్ అన్నది ఇట్ ఇస్ ఇప్పుడు అగ్రదేశాలకి ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెట్రిమెంట్. వాళ్ళ అస్థివారాన్ని కూలదైపోతుంది బ్రిక్స్. ఇప్పుడు ఆ బ్రిక్స్ వీటిలన్నింటి డైనమిక్స్ ఇవన్నీ అడ్డుకట్ట వేయాలంటే వీ నీడ్ టు డీస్టెబిలైజ్ చైనా ఆర్ ఇండియా. ఇప్పుడు చైనా అని చేయలేరు, ఏమి టచ్ కూడా చేయలేరు యుఎస్. ఇప్పుడు ఇండియా ఏదో ఒక రూట్ లో టచ్ చేయాలి, మన రెచ్చగొట్టాలి, మనం తీసుకెళ్ళాలి. అందుకు దాంట్లో భాగస్వాములు వీళ్ళందరూ. నేను ఐ డోంట్ థింక్ శివాజీ గారు దాంట్లో భాగస్వామి అనను, ఏదో మాట తూలేదు, తప్పు మాట్లాడారు, ఖండించారు. కానీ పీపుల్ లైక్ దిస్ అన్వేష్, వీడికి అంత ఐ డోంట్ థింక్ వీడెంత వీడు బతుకెంత, వీడి ఇటువంటి మాటలు కావాలని మాట్లాడుతున్నాడు అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఏదో ఎక్కడో ఫీడింగ్ ఉంది, సమ్వేర్ సంథింగ్ ఇస్ దేర్. దీస్ పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ నెక్సస్. ఇప్పటికిప్పుడు మనం దేశద్రోహ చర్యలు వీడి మీద తీయకపోతే చట్ట ప్రకారంగా వీడిని ఎక్స్ట్రాడైట్ చేసి లోపల పెట్టి 3rd degree ట్రీట్మెంట్ ఇచ్చి ఇటువంటి నా కొడుకుల్ని అసలు చేయకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు 100 మంది తయారవుతారు. ఆదిశేష్ గారు ఏమంటారు సార్? సార్ మాటలతో ఏకీభవిస్తారా నరోత్తం గారితో? నేనేమంటున్నాను సార్ మాటలు ఏకీభవిస్తూ, క్షమాపణ అని వాళ్ళు మాట్లాడుతున్నాడు, క్షమించరాని నిరం. హిందూ సమాజంలో సహనశీలత ఉంది కాబట్టి ఇప్పటికే వాడు బయట తిరుగుతున్నాడు. వాడు భారత్ రాను అంటున్న కారణం ఏంటంటే ఇక్కడ భయం ఉంది. ఇక్కడికి కనుక వస్తే, ఈ దేశంలోకి వస్తే ఇటువంటి వ్యక్తులను నాలుక చీల్చి కోసే విధంగా కూడా హిందూ సమాజం, హిందూ యువత రెడీగా ఉంది. ఎందుకంటే తల్లి లాంటి సీతాదేవిని ఈ విధంగా మాట్లాడిన తర్వాత, ఏదైతే సీతాదేవిని అపహరించకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి రావణ బ్రహ్మ అయినా సరే రావణుని చంపేంత వరకు వదిలిపెట్టలేదు ఈ సమాజం. ఈ మహాభారతంలో ఈ స్త్రీ యొక్క చీరలు లాగితే ఏం జరుగుతుందో మహాభారత యుద్ధమే చూపించింది. సో ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడితే, ఇటువంటి వ్యక్తులు భారతదేశంలో గనక ఈ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో అడుగు పెడితే
నాలుక కోసే విధంగా హిందూ సమాజం సిద్ధంగా ఉంది, నో డౌట్. భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో స్త్రీకి ఉన్నతమైనటువంటి విలువను ఇస్తూ, స్త్రీకి ఒక ఎంపవర్మెంట్ ఇస్తూ జరుగుతున్నటువంటి చర్చ కార్యక్రమాలు నా సార్ చెప్తూ ఉన్నారు. దేశాన్ని ఈ విధంగా కుట్రపరిచేటువంటి కుట్రలు జరుగుతున్నాయి, అందులో పాత్రలు చాలా ఉన్నాయి. శివాజీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో నేనేమంటున్నానంటే, హీరో కావచ్చండి, ఎంతవరకు ఏం మాట్లాడాలి అనేది కూడా ఈనాడు సమాజం గమనిస్తుంది. నువ్వు సినిమాలలో ఏదో మంగపతి క్యారెక్టర్ సినిమాలో నువ్వు క్యారెక్టర్ చేసినంత మాత్రం ఏదో మాట్లాడాలి కాబట్టి, ఉచ్చుతో మాట్లాడాలి కాబట్టి, స్త్రీలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ మాట్లాడేమో అనిపిస్తుంది శివాజీ హీరో కూడా. సో శివాజీ లాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా మాట్లాడాలనేది ఈ వైకేటీవీ యాజమాన్యం ద్వారా హెచ్చరించాల్సి ఉన్నాయి. అదే గరికపాటి గారు మాట్లాడుతున్న విషయాలు ఇది సంబంధించిన కుటుంబ విలువల కోసం మాట్లాడిన మాటలు, ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ అన్వేష్ లాంటి వ్యక్తిని మాత్రం ఈ సమాజము, హిందూ సమాజము, ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇలాంటి మతాలకు అతీతంగా, ఎందుకంటే అన్ని మతాలను అవమానపరుస్తున్నాడు కాబట్టి అన్ని మతాలను అవమానపరుస్తున్నాడు. ఇటువంటి వ్యక్తులు క్షమించేదే లేదు. దేవుడు క్షమించడం పక్కన పెట్టేసాయి, ఇక్కడ ఉండే సమాజం ఎప్పుడు క్షమించదు. సో వచ్చిన వెంటనే వారికి ఖచ్చితమైనటువంటి పనిష్మెంట్ ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తుంది. ఒకవేళ అన్వేష్ కానీ అందరూ చాలా మంది అంటున్నారు తను వస్తే ఆంధ్రప్రదేశ్కి కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతన్ని రానివ్వమంటారు. ఒకవేళ వస్తే ఏంటి సార్, అతనికైనా కూర్చోబెట్టి మాట్లాడతారా, లేక ఏంటి అతనికి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేస్తారా? అట్లా కాదండి, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఒక చీడ పురుగు, వాడు వస్తే వాడిని ఏదో తీసుకుని వాడు పెద్ద ఎంతో వాడు పెద్ద ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్, పెద్ద అంత సీన్ ఉన్నాడు కాదు, పచ్చ పురుగు. నేనేమంటానంటే ఈ పురుగుని బెట్టింగ్ యాప్స్ అప్పుడే కరెక్ట్ అయిన శిక్ష విధించుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. రైట్ సార్? 100%. బెట్టింగ్ యాప్స్ చేయాలంటే అందరు ప్రేక్షకుల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలి టు అన్సబ్స్క్రైబ్ ఫ్రమ్ హిస్ ఛానల్ అండ్ టు రిపోర్ట్ హిస్ ఛానల్ అండ్ క్లోజ్ డౌన్ ద ఛానల్. మనం ఇక్కడ కేసు వేసి ఫస్ట్ వాడు ఛానల్ బ్యాన్ చేస్తే చాలు. వాడికి అక్కడే మొత్తం వాడు హీల్ ఫేసెస్ పనిష్మెంట్. దాని తర్వాత కేసు వేసి ఎక్స్ట్రాడైట్ అది సింపుల్ జరుగుతుంది. ప్రతి ఖైదీని చేసే విధంగా చేస్తారు, తీసుకెళ్లి ఆ ట్రీట్మెంట్ ఏం చేయాలో చేస్తారు. దేశద్రోహ కేసు ఒకటి ఉంది, అది పెడితే చాలు. వీడిని పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చి వీడు పెద్ద స్వాతంత్ర సమరయోధుడు లాగా వీడు ఇక్కడికి వస్తే మా స్టేట్ నుంచి బహిష్కరిస్తున్నాము, వచ్చాడంటే చేస్తాం, వీడికి అంత సీన్ లేదు, వీడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరము లేదు. కానీ భయం అంటూ ఉండాలి కదా సార్, భయం అంటూ ఉండాలి కదా సార్ అతనికి. అదే బ్యాన్ చేయాలి, బ్యాన్ చేసి వీడిని బొక్కలో పెట్టించాలి అంతే. బొక్కలో పెట్టించి వీడి గురించి మాట్లాడటం అవసరం లేదు, అవసరం కూడా లేదు. బొక్కలో ఉంటాడు, ఒక 7 సంవత్సరాలు ఉంటాడు. కానీ మన చట్టాలు అంత ఇదిగా ఉన్నాయి సార్. ఈ రోజు మాట్లాడుతున్నాం, 2 రోజులు పోతే సైలెంట్ అయిపోతాం, వాడు మరలా ఇంకోటి మాట్లాడతాడు సార్. మనం సీరియస్గా తీసుకుంటున్నాం, కానీ సమాజంలో చాలా మంది తీసుకోవాల్సిన వాళ్ళు దీని ఇష్యూ తీసుకోవాల్సిన అంత సీరియస్గా తీసుకోవట్లేదో అనిపిస్తుంది. ఖచ్చితంగా తీసుకోవాలండి, ఎందుకంటే వాడు ఒక్క మాట ఎన్ని గుండెలు ఉంటే ఒక మాట అంటాడు. మీరు మ్యూట్ లో ఉండండి సో మీ వాయిస్ క్లారిటీ. హలో నరోత్తం గారు. ఒక నిమిషం. అదే వాడికి ఎన్ని గుండెలు ఉంటే మాట్లాడతాడండి ఈ మాటలని, వెధవ మాటలు. వెధవ అండి వాడు. అసలు ఐ డోంట్ థింక్ హీ షుడ్ ఈవెన్ ఫిట్స్ ఫర్ డిబేట్. వాడు జస్ట్ బ్యాన్ చేసేయండి, వాడిని ఏమి చట్ట ప్రకారంగా ఏం చర్యలు తీసుకోవాలో తీసేసుకోవాలి. యూ షుడ్ నాట్ లీవ్ హిమ్ లైక్ దట్. కానీ మన చట్టాల్లో లొసుగులు ఇలాంటి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు సార్. వాళ్ళు పెట్టలేకపోతున్నారు. బెట్టింగ్ యాప్ కూడా అప్పుడు దీన్ని తీసుకొస్తారేమో ఈ ప్రమోషన్ చేసి వీడి వల్ల చాలామంది ఇదయ్యారనేసి అప్పుడు కూడా చాలామంది వెయిట్ చేశారు, ఇలాంటి వాళ్ళని శిక్షించాలని చూశారు. కానీ ఇతను వేరే వాళ్ళని కామెంట్ చేస్తూ వీడియో చేస్తూ అక్కడ కూడా డబ్బు సంపాదించుకున్నాడు. బతికి నేర్చినోడేమో అనిపిస్తూ ఉంది ఇతను చూస్తుంటే. అప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నింది, కానీ అప్పుడు కూడా పిలిచి ఇతనికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఈరోజు ఇంత దాకా వచ్చేది కాదేమో అనిపిస్తోంది. ఆశేష్ గారు ప్లీజ్. చట్టంలో సార్ నేను ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ సార్ ప్లీజ్. నేను దేశంలో కసబ్ లాంటి వ్యక్తి, దుర్మార్గుడు, వ్యక్తి కూడా నన్ను దుర్మార్గుడు, ఈనాడు దేశంలో ప్రజల మీద అంతర్యుద్ధం చేయడానికి వచ్చిన వ్యక్తిని కూడా మనం ఎన్ని రోజులు మనం జైల్లో పెట్టామంటే మన చట్టం సో మన వెంటనే పనిష్మెంట్ ఇవ్వకూడదు సో అని మాట్లాడే వాళ్ళం. సో మన చట్టం అలా నడుస్తూ ఉండదు. అలాగే టెర్రరిస్టులు కూడా మానవ హక్కులు ఉంటాయని మాట్లాడే మానవ హక్కుల సంఘాలు చాలా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. చట్టంతో పాటు సమాజం నుంచి కూడా వ్యతిరేకత రావాలి. ఇటువంటి బెదలకు బుద్ధి తగలాలి అంటే
గతంలో జరిగిన సంఘటనలు బయలు నెరవేర్చుకో లేకపోతే ఇప్పుడు 2-3 సంఘటనలు జరిగాయి. అట్లా 2 మర్పైన దెబ్బలు పడితేనే సమాజం నుంచి వ్యతిరేకత వచ్చి పడితేనే భయం అనేది ఉంటుంది. రాబోయే కాలంలో ఇటువంటి చీపు వేస్ట్ కాదు ఇంకో 2-3 తయారు కాకుండా ఉండడానికి ఒక దెబ్బ పడాలని నేను అంటాను. మా యువత, హిందూ సమాజం, హిందూ యువత కోరుకుంటుంది సార్. రైట్, మనతో పాటు సంపత్ నాయక్ గారు జాయిన్ అయ్యారు. సంపత్ నాయక్ గారు ఏమంటారు? అన్వేష్ అంతా అనేసి అన్నాడు, లాస్ట్కి ఐఎమ్ సారీ అంటున్నాడు. అది కూడా నేను తప్పు చేస్తే రక్తం కక్కుని చేస్తాను, మీరు క్షమించకపోతే అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయని మన పబ్లిక్నే శాపనార్థాలు పెడుతున్నాడు. సీనన్న, ముందుగా నమస్కారం అన్న. చాలా రోజులైంది మనం కలిసి డిబేట్లో రాలేక. అండ్ ప్యానెల్లో ఉన్న ఆదిశేషులు గారి కావచ్చు, మిగతా వాళ్ళందరికీ నమస్కారాలండి. నేను సంపత్ నాయక్ మాట్లాడుతున్నా. సీనన్న, ఇవాళ ఏ విధంగా అయిందంటే, ఎంత దరిద్రమైందంటే, హిందూయిజం పైన ఎవడు పడితే వాడు మాట్లాడడం ఇవాళ ప్యాషన్ అయిపోయింది అన్న. ఇవాళ ప్యాషన్ అయిపోయింది. ఒక్కొక్క నా కొడుకుకి ఏ విధంగా ప్యాషన్ అయిపోయిందంటే, ఏం చేస్తారులే వీళ్ళ చేతగానితనమా, లేకపోతే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారుగా, ఫస్ట్ కొన్ని రోజులు తిరగడం, దాని తర్వాత కొంచెం ఫేమ్ రావడం, ఫేమ్ వచ్చిన తర్వాత మాట్లాడడం. అంటే ఎంత దరిద్రంగా ఉందంటే, ఇలా ఆదిశేషు గారు చెప్పినట్టు దెబ్బలు కాదు, రోడ్ల పైన బట్టలు ఇప్పి డ్రైవర్లు ఉంటాయి చూడు, ఆ డ్రైవర్లకు పొక్కలు. మా తెలంగాణ భాషలో ఇంతే మాట్లాడతాం, ఎందుకంటే మేము ఓయూ బిడ్డల మనం. మేము దిల్దార్కే ఉంటాం, మేము దిల్ ఖోల్కే ఉంటాం. మేము మా సమాజంలోకి ఇవన్నీ ఒప్పుకోరన్న ఇదంతా. అంటే నువ్వు 80% ఉన్న హిందూ దేవి దేవతల మీద బొక్కనా కొడక, నువ్వేదో సబ్స్క్రైబర్ల పేరుతోని ప్రపంచ దేశాలలో తిరిగి వచ్చిన డబ్బులతోని తిరిగి మాట్లాడే ముండా కొడక, 5000 సంవత్సరాల చరిత్ర గల ఇలా భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన ఈ దేశంలో 80% ఉన్న హిందువుల పైన ఇంత గొంతెత్తి మాట్లాడుతున్నారంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి? ఈ ధైర్యాన్ని అంత ఇచ్చింది ఎవడు? ఇంత సిగ్గుమాలినతనం ఈ హిందూ బిడ్డలు కాదా? హిందువుల చేతకానిదనం కాదా? హిందువులకు ఏమాత్రం సిగ్గుందా, లజ్జ ఉందా, బుద్ధి ఉందా? ఇలాంటి లేబర్ నా కొడుకుని మాట్లాడే ముందు బట్టలిప్పి నడి రోడ్డు పైన, అదే ఇవాళ ముస్లింల పైన మాట్లాడితే సౌదీ అరేబియా లాంటి అరబ్ కంట్రీస్ లో ఏం కాయలు కోయరా? నేను బ్రహ్మాండంగా చెప్తున్నాను. నా దేవి దేవతల పైన, సీతాదేవి పైన కావచ్చు, హిందూ ధర్మాల పైన కావచ్చు, లేకపోతే మహాభారతం పైన, రామాయణం పైన ఎవర్రా మీరు? మీకున్న మీరేం మాట్లాడుతున్నారు కాదు. నిన్న మొన్న ఒకడు ప్రశ్న అనే పేరుతో వాడు మాట్లాడిండు కదా హిందూ ధర్మాల పైన. నిజంగా నువ్వు జర్నలిజం చేస్తే మీరు ఈ విధంగా మాట్లాడతారా? అంటే ఇలా జర్నలిజం పేరుతోని నిజంగా రాధా మనోహర్ దాస్ గారు ఏదో అన్నాడని చెప్పేసి ఇవాళ నువ్వు కూడా ఎట్లా అన్నారు? సీతాదేవినికి ఇట్లా రామాయణంలో రాముడు సీతను ఏంది మన అగ్ని పరీక్ష చేసినట్టు నువ్వు చెప్పరా నా కొడక అనడమా? ఇది జర్నలిజమా? ఈజ్ ద బే జర్నలిజం? జర్నలిజం అంటే ఇట్లా ఈ విధంగా ఉంటుందా? ఇవాళ నేను మీ వైకే ఛానల్ ద్వారా, మీరు ఇంతకు ముందు గతంలో 99 ఛానల్ ద్వారా ఉన్నప్పుడు తెలంగాణ సమాజం పైన ఏం అన్యాయం జరిగినా మనం అనేక రకాల డిబేట్లు చేసినాం, మనం అనేక వాటి పైన గొంతెత్తినాం. మొన్న రామ్ గోపాల్ వర్మ ఇష్యూ పైన కావచ్చు, లేకపోతే చైత్ర 6 ఏళ్ల పాప పైన కావచ్చు. కానీ అంటే మనం ఇదంతా డీటెయిల్ గా మనం మాట్లాడుకోవాలి. నేను టెంపుల్ కి వచ్చిందన్న, నేను ఇలా హిమాయత్ టెంపుల్ ఉన్నా కానీ అంటే ఏం ఈ సమాజానికి మనం ఏం చెప్పదలుచుకున్నాం? ఇవాళ నేను మీ వైకే న్యూస్ ఛానల్ ద్వారా నేను ఈ యావత్ హిందూ సమాజానికి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. సిగ్గుండదా? మనకు బుద్ధి లేదా? మన తల్లిదండ్రులు నేర్పించింది మనకేంటిది? మన పూర్వీకులు మనకు నేర్పించింది ఏంటిది? మనం ఎందుకు ఈ గోస ఏంటిది మనకు? బంగ్లాదేశ్ లో వాడు ఎవడో చెయ్యని దానికి ఒక హిందూ బిడ్డను తీసుకొని పోయి కనీసం ఏమన్నాడు? అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అన్న పాపానికి కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ నడి రోడ్డు పైన నగ్నంగా బట్టలు మొత్తం విప్పి పెట్రోల్ పోసి తగలబెట్టిండ్రే. ఎక్కడుంది సమాజం? మరి ఈయన కొడుకులా ఇవాళ మాట్లాడేది? వానికి ఏదో వ్యూవర్షిప్ ఎక్కువ ఉందని చెప్పి ఏంది కరబుజ్జకాయను చూపిస్తాడు, ఒక దాన్ని పూచి మీ కొయ్యాలి రానా? ఎంత దౌర్భాగ్యం అన్నా ఇది! ఇంకా ఈ హిందువులకు సిగ్గు రాదా, బుద్ధి రాదా? అంటే మీ ఇళ్లలోకి వచ్చి మీ పైన దాడి చేసేంత వరకు ఏంది అలా ఎన్ని జరుగుతున్నాయో మీరు అందరు కళ్ళకు చూస్తలేరా? అంటే
దేవుళ్ళ దాకా మీరు ఎందుకు పోతున్నారు, సంస్కృతి దాకా సంప్రదాయాల దాకా మీరు ఎందుకు పోతున్నారు అని చెప్పుకుంటూనే ఇవాళ శివాజీ అన్నగారు కూడా శివాజీ బ్రదర్ కూడా మాట్లాడింది డెఫినెట్ గా కొంచెం అంటే మాట్లాడింది కరెక్టే కావచ్చు, కానీ ఆ సామాన్లు అనే ఒకే ఒక పదం తప్పిస్తే సామాన్ల భాషలో అంటే సామాన్లు అనే పదంలో శరీర భాగాలు కనిపించేటట్టు పెడితే మంచిగా ఉండేదేమో. అంతకు మించి అందరు కోరుకున్నట్టు ఇవాళ నేను కూడా ఒకటే మాట, సీనన్న మీరు నిజంగా గుండె పైన చేసుకొని చెప్పండి అన్న, ఎవరికో కాదు. ఇవాళ మన ఇంట్లో ఆడబిడ్డలు కూడా అట్లా పోతే మనం ఊక్కుంటామా అన్న ఇలా రేపటి రోజున బయట ఏ విధంగా ఉందన్న, మన ఆడబిడ్డలు మనం ఏ విధంగా కాపాడుకోవాలన్నా, బట్టలు వేసుకున్నా బట్టలు వేసుకోకపోయినా సంధి ఒక్కరికి ఛాయిస్ ఇచ్చేటట్టు ఏందన్నా ఇది మన దౌర్భాగ్యం. ఇవాళ రేపటి రోజుల్లో మనము ఇప్పుడు బాత్రూంలో వేసుకునే బట్టలు బాత్రూంలో వేసుకోవాలి, పడక గదిలో వేసుకునేది పడక గదిలో వేసుకోవాలి, లేకపోతే నువ్వు బయట వేసుకునేటి కూడా నువ్వు పడక గదిలో కూడా వేసుకునేటి, నువ్వు లేకపోతే బాత్రూంలో కూడా వేసుకునేటి, నేను బయట వేసుకునేటి, ఇది ఎక్కడి దౌర్భాగ్యం అన్న. పాపం శివాజీ ఓపెన్ గా మాట్లాడిండు, దాని తప్పేముంది. మా అంటే కొంచెం ఆ సామాన్లు అనే విషయంలో ఇంతకు ముందు సామాన్లు అనే ఆంటీని నిన్ను చూడాలంటే నీ సామాన్లు బాగుండాలి ఆంటీ, ఎక్కడ పోయింది ఈ సమాజం, ఎక్కడ పోయింది ఈ హీరోయిన్లు, ఎక్కడ పోయింది వీళ్ళు మాట్లాడేటోళ్ళు, ఎక్కడ పోయిండు ఈ కమిషన్స్. అంటే నిజంగా కమిషన్ నిజంగా నేను చెప్తున్నా ఇప్పుడు రికార్డింగ్ డాన్స్లను మరి ఎందుకన్నా వీళ్ళు మరి ఆపినరు రికార్డింగ్ డాన్స్. పాపం వాళ్ళు కూడా డాన్సర్లే కదా, అశ్లీల నృత్యాలట. మరి ఎందుకు మరి దాన్ని కూడా ఎందుకు ఆపాలి, ఏం అవసరం ఉంది? పాపం వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే నిజంగా ఇటువంటి వాళ్ళను మాటలకు అవుతున్నాయి. నిజంగా హిందూ ధర్మాల పైన మాట్లాడితే ఏదో బజరంగ్ దళో లేకపోతే హనుమాన్ గ్రూప్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు మాట్లాడద్దు, ప్రతి ఒక్క హిందూ మాట్లాడాలి, ప్రతి ఒక్క హిందూ బయటకు వచ్చి రావాలి. డెఫినెట్లీ హిందువులే కాదు ముస్లిం సోదరులు క్రిస్టియన్లు కూడా అడగాలి. ఒక మతాన్ని అసలు మతం గురించి ఎందుకు వస్తుంది ఇక్కడ? ఇవాళ బయట మనం చూస్తలేమా? మనం ఎంతో మందిని చూస్తున్నాం ఇవాళ లవ్ జిహాద్ల పేర్లతోని. ఇవాళ మేరా బచ్చా నచ్చా హే అంటారు, రెండో రోజు సూట్ కేసులో పెట్టి చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఇంత వెద ఎందుకు మాట్లాడుతున్నా అంటే రేపటి రోజులు ఆడబిడ్డలకు ఏమైనా అయితే మళ్ళీ మాలాంటి వెదవాలే కదా, మళ్ళీ మేమే రోడ్ల పైకి వచ్చి గొంతెత్తి కొట్లాడాలి, మళ్ళా మా పైన మేము కేసులు వేసుకోవాలి, జైళ్ల పాలు కావాలి, వాళ్ళ గురించి గొంతు చిచ్చుకునేటట్టు ఉండాలి, మారండి అని కూడా మేము అనాలి. కానీ వీళ్ళు మాత్రం మారే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే ఇలా తల్లిదండ్రులు ఇలా తన బిడ్డలను కాపాడుకోవడానికి ఇలా అల్లారు ముద్దుగా పెంచి పోషిస్తుంటే తన బిడ్డను కాపాడుకోవడానికి ఇలా తండ్రి పడే వ్యధ, ఒక తల్లి పడే వ్యధ ఎవరికి తెలుసు అన్న? ఇంటర్మీడియట్ డిగ్రీ కావడంతో వాళ్ళని కాపాడుకోవాలని వాళ్ళ కింద గద్దల నుంచి రాబందుల నుంచి ఆ రక్త పింజర విషపు నాగుల నుంచి కాపాడుకోవాలంటే ఇవాళ తల్లిదండ్రులు పడే శ్రమ మీ పిల్లలకి ఏం తెలుస్తుంది? డెఫినెట్ గా చెప్తున్నాం, బోకున ఎవడైతే ఉన్నాడు అన్వేష్ వాడు ఏం దేశాన్ని ఉద్ధరించి వాడు చూపించుకోవడానికి వానికి రెవెన్యూ వస్తుంది కాబట్టి దేశాలు తిరిగిండు. అంతకు మించిందంటే నేను చెప్తున్నా, ఇందాక ఆదిశేషులు అన్న మాట్లాడిండ్రు కావచ్చు, మేము మాట్లాడేటోళ్ళం కాదన్న. ఇప్పుడు మీరు బీజేపీ అని నేను అనుకుంటున్నా. గతంలో రామ్ గోపాల్ వర్మ కూడా గిట్టిన అంటే వాని ఇంట్లో పోయి కొట్టొచ్చినాం. వాని ఇంట్లో పోయి రామ్ గోపాల్ వర్మ సీఎంలను గెలికిండు, దాని తర్వాత ఎవరెవరినో గెలికిండ్రు. జనసేనలో బాజాప్తగా తీసుకుపోయి వాని గల్లా బట్టి కొట్టాలి. ఇవాళ ఈ డిబేట్ లో మీరు కలిసిండ్రు కాబట్టి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మొన్న హిందూ ధర్మాల పైన ఎవడైతే వాడు మాట్లాడిండు కదా, వాని పేరు పచ్చినోడు. మీరు ఎందుకు వాడు ఆంధ్రాలో ఉన్నాడు అనుకుంటాడు? వాడు ఎక్కడ ఉంటే ఇవాళ బీజేపీ నేను ప్రజల నుంచి ఒక రెవల్యూషన్ ఒక తెలంగాణ సమాజానికి తెలంగాణ ఉద్యమం గురించి ఇంత కష్టపడ్డం లెక్క బాజాప్తగా చెప్తున్నాం. ఇవాళ వైకే ఛానల్ ద్వారా ఇవాళ సీనన్న ద్వారా ఒక మంచి డిబేట్ పెట్టినా అన్న. నేను ఒకటే చెప్తున్నాం, హిందూ దేవీ దేవతల జోలికి వచ్చినా లేకపోతే హిందూ సమాజానికి వచ్చిన ఇలాంటి బోకునా కొడుకులను మళ్ళీ చెప్తున్నా, అలాంటి మాటలు మాట్లాడే ధైర్యం రావద్దు. కేసులు అయితే అన్న కొత్తగా ఏముంటది తప్పించుకునేది కూడా అందుకే. చెప్పండి.
ఒక్క నిమిషం వాళ్ళు తప్పించుకునేది కూడా ఒక్క నిమిషం. అందుకే. నరోత్తం గారు ఉన్నారు, వినొచ్చు నువ్వు సంపత్. ఒక్కసారి నరోత్తం గారు వస్తున్నారు లైవ్లోకి. నరోత్తం గారు ప్లీజ్. సార్ మీరు మాట్లాడచ్చు సంపత్ నాయక్తో ప్లీజ్. అన్న నేను టెంపుల్ ఒక 2 minutes ప్లీజ్ సంపత్. అన్న నేనేమంటానంటే సంపత్ ప్లీజ్ కన్క్లూజ్ ప్లీజ్. చెప్పండి సంపత్ ప్లీజ్. కాదు సంపత్ గారు, ఇప్పుడు విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఇట్లా రియాక్ట్ అవుతాం కాబట్టి ఇటువంటి వాళ్ళు మెలుగుతున్నారు. మన రియాక్షన్ ఇట్లా ఒక తప్పుని సరిదిద్దటానికి మనం తప్పు చేయకూడదు. ఇప్పుడు వెళ్ళి వాడి మీద దాడులు ఇలా కాదు. మనకి చట్టాలు ఉన్నాయి, మన గవర్నమెంట్ ఉంది, మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీ హ్యావ్ టు పుట్ హిమ్ టు టాస్క్. అందరు కలిసి మాట్లాడే అన్న పేరు ఏంటిదన్నా? నరోత్తం గారు, త్రిపురనేని నరోత్తం గారు. అన్న త్రిపురనేని నరోత్తం అన్న, నేను మీకు మళ్ళీ చెప్పండి. చాలా క్లారిటీగా చెప్తున్నా. నేను ఒక విద్యార్థి నాయకునిగా నాకు ఒక 18 సంవత్సరాల అనుభవం ఉన్నది. దళిత, గిరిజన, బహుజన, ఉన్నత వర్గాల పేద బిడ్డలకు కావచ్చు, లేకపోతే ఎస్సీలలో కానీ, లేకపోతే క్రిస్టియన్లలో కానీ, లేకపోతే ముస్లింలలో ఎవరికి అన్యాయం జరిగినా నాకు గొంతెత్తిన. ఇవాళ మీరు ఒక మాట అన్నారు చూడండి, హిందువులు చేతకానితనం అవుతున్నారు. ఎందుకంటే పోనీలే వానికి చట్టాలు చూస్తాయిలే, ఆ చట్టాలు ఎప్పుడు పడుతున్నాయి అన్న? నేను మీకు ప్లీజ్ అన్న నన్ను ఒక మాట మాట్లాడనియండి. ఇవాళ వాడు ఏ చట్టాన్ని చూసి కూడా భయపడతలేడు కదా అన్న. మరి వాడు ఏ చట్టాలతో వాళ్ళు తీసుకొని వస్తుంది? నిజంగా ఇవాళ మీరు చట్టాలు అన్నారు అన్న, వినండి అన్న ప్లీజ్. మీరు మనం అందరం కలిసి హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాం. నాది యంగ్ బ్లడ్, నేను మళ్ళీ చెప్తాను. ఆమె 38 ఏజ్. నేను ఏమంటున్నంటే సమాజంలో దగ్గరుండి రోడ్లపై ఉండి కొట్లాడుకొని 100 కేసులు వేసుకొని నేను చూస్తున్నా. ఏదైతే ఇదే రాజ్యాంగం తరపు నుంచే కదా భారతదేశం మొత్తం నడిచేది. బాబాసాహెబ్ గారు రచించిన, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే రచించినదే కదా, రాజ్యాంగంతోనే కదా. ఆ రాజ్యాంగంతోనే అనుసరిస్తున్న కోర్టులు ఇవాళ ఆర్డర్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫీసులలో ఆర్డర్లు లేరా? ఏ పాటిస్తలేరు? మీరు చెప్పండి. ఇప్పుడు నేనేమంటుంటే చింతకాయలకు అన్న మేము అది ఒప్పుకోము. మంత్రాలకు చింతకాయలు రాలవు. నేను చెప్తాను చూడు, నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు. నువ్వు చెప్పావు కదా, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇదే నువ్వు కరెక్టే, ఆవేశం కరెక్టే. మన ఇంట్లోనే ఆవేశంగా ఉండాలి. మళ్ళీ తప్పన్న ఆలోచనతో కూడిన మాటలు అన్నవి ఆవేశం కాదు. ఒక నిమిషం నేను మాట్లాడితే 2 నిమిషాలు విని తర్వాత మాట్లాడు. ఇప్పుడు కరెక్ట్, నువ్వు అన్నది 100% కరెక్ట్. అతన్ని మామూలుగా కాదు శిక్షించాలి, కానీ మనము అతనిలాగానే విచక్షణ రహితంగా మనం వెళ్ళి మనం రియాక్ట్ అవుతే వాడికి ఏంటంటే వాడికి ఒక సెట్ ఆఫ్ సింపథైజర్స్ ఉంటారు, వాళ్ళ సైడ్ సింపథైజర్స్ ఉంటారు. వాళ్ళకి వాడి సింపతి దొరికేస్తుంది, వాళ్ళు వచ్చి సపోర్ట్కి దిగుతారు. మనం చేసే తప్ప అక్కడ మనం ఎట్లా చేయాలంటే వాడికి ఏ దారి లేదు, ఇంకా కేసు పెట్టి ఇంకా తీసుకొచ్చి ఛానల్ని బ్యాన్ చేసి వాడిని బొక్కలో పడేస్తే బొక్కలో పడేయచ్చు. అవర్ జుడిషియల్ సిస్టమ్ ఇస్ ఏబుల్. మనం తలుచుకుంటే ఆ జుడిషియల్ సిస్టమ్ శిక్షిస్తుంది. నేనేమంటున్నా అంటే సింపథైజర్ ఉన్నారని చెప్పి వాళ్ళని అట్లే వదిలేద్దామా? వదిలేయటం కాదమ్మా, వాళ్ళని బొక్కలో పడేయమంటున్నాను. బొక్కలు ఇప్పుడు 3rd డిగ్రీ ట్రీట్మెంట్. నువ్వు నేను కొట్టడం కాదు, విను మాట్లాడటం కాదు, విను. నువ్వు నేను వెళ్ళి కొట్టడం కాదు. కొట్టడం వల్ల పోతుంది వాడికి 2 రోజుల్లో, వాడికి ఆ దెబ్బ మానిపోతుంది. తర్వాత అది మళ్ళీ మీడియాలో వచ్చి కట్టుకుని చెప్తాడు, ఇట్లా నన్ను కొట్టారు, ఇట్లా మాట్లాడారు. వాడి సింపథైజర్స్ వాడికి ఉంటారు. అది కాదు మనం చేయాల్సింది ఏంటంటే, దానికి పనిష్మెంట్ ఏంటంటే వాడు మూలాధారము, వాడి ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాడికి ఏంటంటే వాడికి ఖండ కావరం పెరిగిపోయింది, నోటికొచ్చింది వాగుతున్నాడు. ఆ సబ్స్క్రైబర్స్ ని బంద్ చేయాలి, తర్వాత వాడి ఛానల్ ని బ్యాన్ చేయించాలి, తర్వాత వాడిని తీసుకొచ్చి బొక్కలో పడేస్తే వాడి గురించి మాట్లాడరు ఎవరు, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇగ్నోర్ హిమ్, పుట్ హిమ్ ఇన్ ద బిన్. ఇంకొకసారి ఆ పరిస్థితి పడుతుందని చెప్పేసి చెప్తాను చూడు, ఆ పరిస్థితి నాకు ఇట్లా పడుతుందని చెప్పేసి ఇంకొకటి ఎవడు సాహసించాడు అట్లా మాట్లాడటానికి. దిస్ ఇస్ ద వే టు పనిష్ సంబడి. ప్రతి దానికి నేను ఆన్సర్స్ ఇస్తా. నేను ఏంటంటే టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి చెప్పు, నేను మాట్లాడతాను. నేను ఒక 1 minute నేనేమంటున్నానంటే
మీలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మాకు కావాలి. మీలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మాకు కావాలి. ఎందుకంటే మేము ప్రజలలో మేము తిరుగుతున్నాం కాబట్టి. ఒక్క నిమిషం అన్న, ఆల్రెడీ ఇప్పుడు నేను లైవ్కి వచ్చేస్తున్నానండి, ఈ కార్లో కూర్చుంటా. ఓకే, మంచి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అక్కడ నుంచి మాట్లాడు, బానే ఉందిగా. టెంపుల్లో ఉన్నాడు కాబట్టి ఆవేశం వస్తాం సార్, అంతేనా? ఆశేష్ గారు వింటున్నారా? సంపత్ నాయక్ ఎస్, తన దైవాన్ని తన హిందూ సమాజాన్ని కోరుకుంటాడా, అందుకే నేను ఆపలేదు అతన్ని. రెండోది, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే చెప్తున్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, కేసు పెట్టించుకున్నా, జైలుకి కోర్టుకి వెళ్ళా, కోర్టు కేసును పంపించాను. ఆంధ్ర వ్యక్తిని తెలంగాణ ఉద్యమం కోసం పార్టిసిపేట్, తెలంగాణ ఉద్యమాన్ని దగ్గర చూశాను నేను. అక్కడ విద్యార్థి లోకము ఏ విధంగా తెలంగాణ కోసం బలిదానాలైనా సరే, కేసులైనా సరే అని తెలంగాణ తెచ్చుకున్నటువంటి యువ నాయకుడు కాబట్టి సంపత్ ఆ విధంగా మాట్లాడడంలో తప్పే లేదు. ఆ విధంగా ఆవేశం ప్రజల మధ్య జరుగుతుంది కాబట్టి చూస్తున్నాడు. కాబట్టి ఇలా హిందూ సమాజానికి ఇంత అన్యాయం జరుగుతుంది. సామాజిక మూవ్మెంట్ కాదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే తను చెప్పే సార్ నరోత్తం గారు, తను సంపత్ అనే మాటలో కూడా ఒకటి ఏంటంటే, సార్ మీరు చెప్పినట్టు అందరూ అంటున్నట్టు కేసు వేస్తాం, కేసు వేస్తాం సార్. ఇప్పుడు అన్వేషణే మీరు చెప్పినట్టు కేసు బుక్ చేసి లోపలేస్తాం. కానీ బట్ ఏంటంటే 2 రోజులు అతను బెయిల్ మీద వస్తాడు కదా సార్, అదే జరుగుతుంది. అక్కడ న్యాయం కరెక్ట్ అయిన శిక్ష పట్టలేదు కదా, మన చట్టాలు అట్లా తెచ్చాయి. ఒక కేసు అయ్యాం కదా. నాకు అన్న మాట్లాడి ఒకసారి క్లారిటీగా చెప్పిస్తారా అన్న? ఎస్ నరోత్తం గారు మీరు మాట్లాడుతూ సంపత్ రెడీగా ఉన్నారు, ప్లీజ్. ఆశేష్ గారు, సంపత్ గారు మీరు దయచేసి మీరు చెప్పండి అన్న. నరోత్తం గారు మీరు మాట్లాడండి అన్న. అదేమ్మా, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మనం కేసు అంటే మామూలుగా ఏదో అల్లటప్ప కేసు పెట్టేసి బెయిల్ తెచ్చుకుని వెళ్ళిపోయి అది కాదు. కేసు పెట్టి 3rd degree ట్రీట్మెంట్ ఇస్తారు. ఫస్ట్ బొక్కలో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత కేసు, ఒక కేసు కాదు 4-3 అందరూ ఒక 100 కేసులు పెడతారు. పెట్టినప్పుడు చెప్పు, మీరు మాట్లాడి నేను యాక్సెప్ట్ చేస్తా. అక్కడెక్కడో వాడి అన్వేషణ పక్కన పెడదాం. వీడు ఇప్పుడు ప్రశ్న అనేటోడు ఇన్ని రోజుల నుంచి 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారన్న. ఏం చేస్తున్నారన్న అంటే జనరల్ గా నేను చెప్తున్నా, జనరల్ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి నడిపించుకుంటూ రావణ్ అనేటోడు అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ మహాభారతం గాని, రామాయణం గాని, రామాయణం ఉన్న మన దేవి దేవతలకు సంబంధించిన వాళ్ళు గాని అనేక రకమైన మాటలు మాట్లాడుతా. అంటే ఇప్పుడు వాడెక్కడో దేశాలలో తిరుగుతుండే, ఓకే అది వదిలేద్దాం అంటే కాదు. ఇప్పుడు వీడు చేసిందేమో చాలా అసభ్యకరమైన, జుగుత్సాకరమైన, అఫెన్సివ్ మాటలు. వీడు రోడ్ సైడ్ ఫెలో. వీడిని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాడిని కొట్టి వాడిని పెద్దోడిని చేయొద్దు. అది చెప్తున్నా. మనం తప్పు చేసి వాడిని పెద్దోడిని పెట్టేస్తే మీరు ఒకటి అర్థం చేసుకుంటలేరు. రోడ్ సైడ్ వాడా అని నేను అంటలేను. హిందూ ధర్మాల గురించి, హిందువుల గురించి, దేవీ దేవతల గురించి వీళ్ళు ఎందుకు, వాడు బిచ్చపోడైనా అన్న మాటలే, లేకపోతే వాడు ఉన్నోడైనా గానీ ఆ మాటలే. నేను ఏమంటున్నా అంటే వాడు కూడా ఎందుకు మాట్లాడాలి? కదా ఆపర్చునిటీ ఇచ్చేది మాట్లాడటానికి. వాడు ఛానల్ బ్యాన్ చేయమంటున్నాం. అంటే ఇప్పుడు ప్రశ్న ఛానల్ ని బ్యాన్ చేయండి. మీరు చెప్పిన దానికి ఇప్పుడు చూడండి సంపత్ గారు, మీరు చెప్పిన దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియా పాకిస్తాన్ కి వార్ ఎస్కలేషన్ ఉంది. వార్ ఎస్కలేషన్ అప్పుడు మనం అటువంటి పరిస్థితిలో కూడా మనం ప్రపంచ వ్యాప్తంగా హుందాతనం ఎందుకు ఉంది చెప్పండి? మనం వెళ్ళి వాళ్ళలాగా చిల్లరతనంగా వెళ్ళిపోయి పట నందని చేసి కాదు. మనం వింటే అర్థమవుతుంది. సంపత్ గారు ఒక్క నిమిషం, సంపత్ ప్లీజ్ 1 minute. సంపత్ వినండి. సంపత్, ఇప్పుడు మనం పాకిస్తాన్ ఒక పాకిస్తాన్ కుక్కని పాకిస్తాన్ కుక్కని దాని కింద ఎట్లా కూర్చోబెట్టామంటే ఊరినే ఈ వార్ ఎస్కలేషన్ వల్ల కాదు, డిప్లొమసీ. మనం ఏం చేసామంటే వాళ్ళు వాటర్ బంద్ చేస్తా అని చెప్పాము. వాటర్ బంద్ చేస్తా అని చెప్తే వాటికి ఇంకా దారి లేదు. బయట ఎంత మాట్లాడినా బెక్కింగ్ కోల్ తోటి వచ్చాడు. సార్
మీరు దానికి దీనికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. అది దేశానికి సంబంధం కాదు, మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్తున్నా వినండి, నీకు ఒక ఇట్స్ ఎగ్జాంపుల్ అంటున్నారు తను. తెలంగాణ ఉన్నాము, example దానికి ఇటువంటి ఆప్ట్ విషయాలు కాదన్నా. చేయాలి మనం అంటున్నాను. సీనన్న, ఈ ఎగ్జాంపుల్ యాప్ట్ ఎట్లయితది? ఇప్పుడు రోడ్డు పైకి పోతున్నాం, ఒకడు మనని ఏమో అన్నాడు, హిందూ ధర్మాలు అన్నాడు, వానికి ప్రతిసారి మనం ఇట్లా చెప్పలేం కదా. కాదు, ఎందుకు చెప్తాను చూడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి కొట్టావనుకో, నువ్వు వెళ్ళి వాడిని కొట్టావనుకో, వాడి నీ మీద కూడా కేసు పెడతాడు. నువ్వు వాడిని కొట్టావనుకో, నీ మీద కూడా కేసు పెడతాడు. అంటే కొడితే అక్కడ సమస్య పరిష్కారం లేదా? సంపత్ సార్ ఏమో అంటే మీరు చెప్పినట్టు అక్కడ వాడికి అక్కడే కొడితే, వాడి చంప మీద కొడితే, ఇంకో కొడితే వాడు కేసు పెడతాడు, మళ్ళీ గొడవ ఎక్కువ అవుతుంది, కానీ అది సమస్య పరిష్కారం కాదు కదా అంటారు సార్. అంటే మాకు ఇప్పుడు ఏమంటారు, జపం చేసుకొని కూర్చోమంటారా? అరే నేను జపం చేసుకోమని కూర్చోమని చెప్పలేదురా భయ్. నేనేమంటానంటే భయం అంటూ కలగాలి. నేనేమంటున్నా, సీరన్న మాట్లాడుతున్నా, ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుతున్నా. శ్రీరామ జన్మభూమి కదా, రామ జన్మభూమి కదా, రాముణ్ణి కొలుస్తాం కదా. రాముణ్ణి ఆయన భార్య సీతాదేవిని తీసుకెళ్లిపోతే కూడా పద్ధతిగా వెళ్ళాడు, ఆఖరి వరకు ఛాన్సులు ఇచ్చాడు, తర్వాత అతన్ని సంహరించాడు. అది చెప్తున్నా, ఆ బాటలో మనం ఉన్నాం. మన హిందూ ధర్మం అంటే వినండి, మన హిందూ ధర్మాన్ని మనం చెడగొట్టద్దు. మనం రాంగ్ యాంగిల్ ఇచ్చి మన ధర్మ సూత్రాన్ని చెడగొట్టద్దు. వాడు చెప్పాలి అంతే. 15 నిమిషాలు చాలు మిమ్మల్ని ఊడ్చిపెట్టడానికి. ఎంత దేవి దేవతలు, ఏ లక్ష్మీ కోణ్ హే, రాధా కోణ్ హే అన్నాడు. 3 రోజులు ఒకసారి డయాలసిస్ చేసుకోవడం పోతున్నాడు. సార్ నేనేమంటున్నా, మీరు అన్నదానికే నేను చెప్తున్నా. ఏ లక్ష్మీ కోణ్ హే, పార్వతి కోణ్ హే, ఏ హిందూ ధర్మ క్యా హే, 15 మినిట్ అన్నారు. ఏం చేసిండు పెద్దవాళ్ళు? మీరు కొట్టొచ్చారా అతన్ని? అరే ఇగో గిదే తప్పు. ఏం చేసినా చెప్తున్నా, మీరు శాంతి 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 అని అనట్లేదు నేను. అర్థం కావట్లేదు సార్. నేనేమంటున్నా, మొన్న మోడీ గారు చెప్పినట్టు ఒక మాట అన్నారు, అజిత్ దోవల్ గారు చెప్పినట్టు, శత్రువులు ఎక్కడో లేరు, ఫస్ట్ శత్రువు మనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాను కాదు, భారతదేశంలోనే ఉన్నారు. ఎగ్జాక్ట్ నువ్వు చెప్పింది అర్థమైందా? ఇప్పుడు వెళ్ళి వాడిని కొట్టిరమ్మా మంచిది అని చెప్తే మనం శత్రువులు కాదా? అది కాదు, కొట్టడం కాదు, అంత పెద్దవాడు కాదు వాడు, పెట్టిద్దాము. సార్ త్రిపుర సార్, నాకు ఒక డౌట్ సార్. ఐఎమ్ వెరీ సారీ, నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. మీ పాప ఇప్పుడు రోడ్డు పైన పోతుంది, మీ పాప రోడ్డు పైన పోతుంటే మీ పాపని చున్ని పట్టుకొని లాగిండు, వాడిని కొడతారా లేకపోతే? సరే మన పాప ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే సార్ అన్న సీరన్న వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు చెప్పు. మీ పాప రోడ్డు పైకి వెళ్తుంటే రోడ్డు పైకి వెళ్తుంటే వాడొచ్చి చున్నీ లాగి మీ పాపని యూటీజింగ్ చేసి, నువ్వు బాగున్నావు, నువ్వు మస్తుగున్నావు, సూపర్ గున్నావు అంటే ఒక తండ్రి స్థానంలో ఉండి మీరు వెంటనే రియాక్ట్ అయ్యి ఏం చేస్తారు చెప్పండి? మీ కొడుకున్నాడు అనుకో, నువ్వు ఉంటే ఏం చేస్తారు మీరు? తండ్రి స్థానంలో ఏమవుతానంటే చాలా ఆగ్రహిస్తాను, కానీ తండ్రి కన్నా చెప్తాను, అక్కడే విను. తండ్రి కన్నా అక్కడ నేను బాధ్యత గల పౌరుడిని. సార్ మేము మట్టి మనుషులం. సంపత్ 1 మినిట్ సంపత్ ప్లీజ్. వినండి, అక్కడ సంపత్ ప్లీజ్ 1 మినిట్ ప్లీజ్ బ్రదర్. చేస్తే బిడ్డని వాడు టీజింగ్ చేస్తే అక్కడ తండ్రిగా ఆగ్రహిస్తాము, ఖచ్చితంగా ఆగ్రహిస్తాం. కానీ తండ్రి కన్నా తండ్రి కన్నా నువ్వు ఫుల్గా వినవయ్యా, విను సంపత్ ఒక్క నిమిషం. తండ్రి కన్నా నేను దేశ పౌరుణ్ణి, బాధ్యత గల దేశ పౌరుణ్ణి. నా భరతమాత నాకు ముఖ్యం, నా దేశం నాకు ముఖ్యం. అందుకు నేను ఏం చేస్తానంటే అక్కడ వాడిని అక్కడ పట్టుకుని పోలీసులు పిలుస్తాను, పిలిచి వాడిని అక్కడ బొక్కలో పెట్టిస్తాను. సీరనా వెరీ సారీ, ఐఎమ్ గోయింగ్ టు కిటాన్. దీనికి ఇదేం డిబేట్ అన్న? సార్ ఉన్న నోట్లకి ఎందుకు దాచిపెట్టుకుంటారు? నేను మీ కొడుకులు అంటాను, మీ తమ్ముళ్ళు అంటాను, లోపలికి ఎందుకు?
అదే మా చెల్లెలు కానీ ఎవడైనా అంటే తొక్కి నార తీసి పండ పెడతాం. ఇది చెప్పండి సార్. పండ పెడతావు, అదే భారతి- లే 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 సంపత్ 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 ఇక్కడ విను విను సంపత్ మీరు వినాలి. లే లే సంపత్ సంపత్ ప్లీజ్ లిసన్ హియర్. సూపర్ మ్యాన్ ఎంతమంది లే సంపత్ సంపత్ తను తండ్రి స్థానంలో ఉంటే ఆ పని చేస్తానన్నాడు, అన్న స్థానంలో ఉంటే నీలాగా చేస్తాడు. కరెక్టే మీరు చెప్పినట్టుగా భారతదేశంలో తండ్రి స్థానంలో ఉంటే నరోత్తం గారు అదే విధంగా చేస్తారు, అన్న స్థానంలోనో తమ్ముడు స్థానంలో ఉంటే నీలాగనే ప్రవర్తిస్తాడు. సంపత్ ఈజ్ కరెక్ట్ అంతే. నేను మళ్ళీ చెప్తున్నా, మనమంతా ఒక మానసిక అంతకన్నా ముఖ్యం దేశం మీద నాకున్న ప్రేమ, నా భరతమాత, నేను దాని మీద ఉన్న ప్రేమ అంతకన్నా. ఒక్క నిమిషం సార్ సమయంలో ఫైనల్ గా సంపత్ రేపు అన్వేషణ వస్తే ఏం చేస్తావు ఇండియాకి చెప్పు ఫైనల్ గా. ఇవి కాదు అన్వేషణ ఏం చేయాలి అది చెప్పు ఫైనల్ గా చెప్పు. అన్న నేను గతంలో ఏం చేసినో అందరికంటే ఎక్కువ నీకే తెలుసు. మళ్ళీ ఇంకా కొత్తగా ఏముంటాను అన్న, నాకు మాట్లాడడం చేత కాదు, మీ అందరు తెలుసు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ లో ఉంటాం. మేమేమంటున్నామంటే ఈ దేశాన్ని కాపాడుకునేది యంగ్ బ్లడ్ మేమే, వాజాప్తగా చెప్తున్నాము. రైట్ నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉంది కాబట్టి చెప్తున్నా, అన్సబ్స్క్రైబ్ చేపి నీ ద్వారా నీ ఫేస్బుక్ లో పెట్టి మన ఛానల్ ఇప్పుడు వచ్చిన డిబేట్ ని పెట్టి వాడికి అన్సబ్స్క్రైబ్ చేయి, వాడి ఛానల్ కి రిపోర్ట్ పంపించు. వాడి ఛానల్ లేకుండా అంతకన్నా ఏముంటా చెప్పు, వార్తీయుడిగా ఒక బిడ్డగా. సీనన్న ఆ వెధవాన్ని నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అటువంటి మనం కాదు, ఇంకా చాలా మందికి నువ్వు చెప్పు, మెసేజ్ ఇవ్వు అంట. మాట మాట్లాడతాం, పిలుపునిస్తున్నా నేను మీ వైకే ఛానల్ ద్వారా. ఒక యంగ్, ఎందుకంటే ఒక జనసేన పార్టీ కావచ్చు, లేకపోతే ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ గా కావచ్చు, లేకపోతే ఉద్యమాలు చేసిన అనుభవం కావచ్చు, మీరు నాకు క్వశ్చన్ వేసింది ఏంటంటే అన్సబ్స్క్రైబ్ చేయమన్నారు కదా, రిపోర్ట్ కొట్టాలి. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది బ్రహ్మాండంగా నడుస్తుంది. బట్ నేనేమంటున్నా అంటే మీ ఛానల్ ద్వారా విజ్ఞత కలిగిన ఇవాళ మిత్రుడు కూడా యంగ్ బీజేపీ అన్న కూడా చెప్పినట్టు అందరం మనం ఆదిశేషులు గారు అన్నట్టు, లేకపోతే అన్న త్రిపుర అన్న గారు చెప్పినట్టు అందరం ఇక్కడ భారతీయ బిడ్డలమే. ఇప్పుడు అందరు హిందువులు మేలుకొల్తుండ్రు. ఇప్పటికీ చాలా నాశనం జరిగింది ఈ 70 ఏళ్ళల్లో. ఎంత నాశనం జరిగిందంటే ఇతర మతాలు స్కూళ్ళు పెట్టుకోవడానికి అందరికి రాజ్యాంగంలో ఆర్టికల్ 31 సంథింగ్ నిన్న నేను చూసినది. ఐఎమ్ వెరీ సారీ ఒకవేళ తప్పైతే, అంటే అది నేను కరెక్ట్ చెప్పలేకపోయినా, అది ఒక 31 సెక్షన్ సంథింగ్ ఏదో పెట్టి ఇతర మతాలు వాళ్ళు సంబంధించినది స్పెషల్ గా అది పెట్టుకోవచ్చు. మనకు మాత్రం లేకుండా ఎన్ని రకాలుగా అంటే ఒక్కొక్కటి. ఈ దేశం భారతదేశం మనది, హిందువులది. ఎవడెవడో మన దగ్గర వలసలు వచ్చిండు, మనం ఎవరి దగ్గర వలసలు పోలే. ఇతర మతాలు మన దగ్గరకు వచ్చినాయి, మనం ఎప్పుడు మన దగ్గర పోలే. నేను ఇంకా డెప్త్కు పోతే అది చాలా డెప్త్. మా లాంటి యంగ్ పిల్లలను ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి కొట్లాడే విధంగా మమ్మల్ని తయారు చేయండి. మమ్మల్ని ఏంటంటే మేము పరిగెత్తే గుర్రాలం, మేము పరిగెత్తే గుర్రాలం మా ధర్మాన్ని. ఎందుకంటే రేపటి రోజులలో మా ముందు భవిష్యత్ తరాలను మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము రూమ్లలో ఉండి లాల్ బాడే లంబేతూర గర్మేదేకు ఒట్టి బుర్ర మాటలు మాట్లాడేటోళ్ళం కాదు. మేము పొద్దున లేస్తే నడి రోడ్ల పైన ఉంటున్నాం. ఆ పోలీస్ స్టేషన్లలో కానీ, లేకపోతే రోడ్ల పైన కానీ, లేకపోతే వ్యవస్థలో మిళితమై ఉన్నాం. అంటే నేనేమంటున్నా అంటే ఇంకా బృహత్పరంగా రావాలి. హిందీ దేవీ దేవతలను కానీ వాజాప్తా చెప్తున్నాం. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే, మళ్ళీ మేము చెప్తున్నాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే మా పని చెప్పేదినండి. రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే వాని పని మేము కొట్టుడే. దీంట్లో నో డౌట్. ఇక్కడ కేసులు అయితే అయినాయి, అది తర్వాత సంగతి. నేనేమంటున్నా అంటే మాది క్విక్ రియాక్షన్ ఉంటది. రోడ్డు పైన పోతా అంటే మా అమ్మను ఎవరైనా చిడాయిస్తే, లేకపోతే మా చెల్లెనో, లేకపోతే ఎవరినో మా ధర్మాలను చిడాయిస్తే నేను నీ మీద ఫస్ట్ పోయి కేసు పెడతా, పోలీస్ స్టేషన్ కు పోతానే కాదు. ఫస్ట్ నేను మనిషిని, నేను అక్కడ రియాక్ట్ అవుతా. వినండి. నేను ఫస్ట్ అక్కడ రియాక్ట్ అయి నా సమాధానంలో మీరు అన్నారన్న సీనన్న ఏం సమాధానం చెప్తానంటే, మీ అందరికి తెలిసిందే, యావత్ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా సంబంధించింది, తెలిసిందే. మళ్ళీ ఇంకా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పని చేస్తూనే నా స్టైల్లో నా పని చేస్తూనే మళ్ళా నాకు ఏదైతే చట్టాలు ఏదో ఇచ్చిందో దాన్ని కూడా నేను వాడుకుంటాను. థ్యాంక్ యూ లవ్ యూ తమ్ముడు సంపత్, ఆల్ ది బెస్ట్. రైట్ ఆశేషణ, థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్లోకి వచ్చిన నరోత్తం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రైట్.
అది మొత్తం మీద నాన్వేష్ నోటి దుర్దకు ఏ విధంగా స్పందిస్తున్నారో మీరు చూశారు. చాలామంది కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అతని ఛానల్ని, రిపోర్ట్ కొడుతున్నారు. నిజంగా అతను వాడిన పదాలు చాలా జుగుసాప్కరం. బయట ప్రపంచాన్ని చూసి నేను ఇంప్రూవ్ అయ్యాను, ఇండియాలో పుట్టి ఇక్కడ పెరిగి చివరికి ఇండియన్ అనేంత స్థాయికి ఆయన ఎదిగాడు అంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి తను గరికపాటి గారిని కానీ ఇట్లా హిందూ దేవతలను కానీ అవమానించడం చాలామంది బాధపడ్డారు. క్షమాపణ పేరుతో మళ్ళా నేను ఇప్పుడు మసాజ్ చేసుకొని వెళ్తున్నాను, మీరు నన్ను మన్నిస్తే సరే, లేకపోతే మీకు అష్ట దరిద్రాలు పట్టుకుంటాయంటూ కూడా మళ్ళీ ఇదే విధంగా వెటకారపు మాటలతో నడిగిన అతను ఎక్కడ పశ్చాత్తాపం కనపడలేదు. దీంతో చాలామంది అతని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని రానివ్వకూడదు ఇండియాకని కొంతమంది అంటున్నారు, అతని ఛానల్ బ్యాన్ చేయాలని కొంతమంది కోరుకుంటున్నారు. మొత్తం మీద అతని మీద అయితే ఆగ్రహ వేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అన్వేష్ మారితే బాగుండు, లేకపోతే అతనికి కూడా హిందూ సంఘాలు బడిత పూజ చేసే అవకాశం కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.